నమస్కారం. లాక్డౌన్ లాఫింగ్, యథార్థవాది, లోక విరోధికి స్వాగతం. ఈ మధ్య టీవీల్లో కానీ వార్తల్లో కానీ అనేక అంశాలు చూసి నాకు సరదాగా ఈ పెళ్ళిళ్ళ మీద పెళ్లినాటి ప్రమాణాలు ఇప్పుడు ఎలా ఉంటాయన్నది సరదాగా ఒక చిన్న క్రియేషను. ఇది కేవలం నవ్వు కోసమేనండి. దయచేసి ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. అబ్బాయి ప్రమాణం చేస్తాడు. నేను పెళ్లికి ముందరే మా అమ్మ నాన్నని వృద్ధాశ్రమాల్లో చేర్చేశాను. మరి వారి స్థానంలో మీ అమ్మ నాన్న నిర్భయంగా ఉండవచ్చు. నా జీవితం యావత్తు మీ కుటుంబానికి అంకితం అని అబ్బాయి ప్రమాణం చేస్తారు. మరి అమ్మాయి ఎలా చేస్తుంది? చాలా సంతోషం అండి, నా మాట మీరు మన్నించినందుకు. మరి నేను కూడా ఒక చిన్న ప్రమాణం చేస్తున్నానండి. నాకు పూర్వాశ్రమంలో అనేక మంది మరి మిత్రులు ఉన్నారు. ఒకవేళ పొరపాటుని ఆ మిత్రులతో ఎవరన్నా నేను వెళ్ళిపోవలసిన పరిస్థితి కానీ వస్తే నేను వాడితో కలిసి మిమ్మల్ని చంపడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయను. పిల్లలకి మీకు అన్యాయం చేయను అని ఆ అమ్మాయి ప్రమాణం చేస్తుంది. అయితే ఇది మనం సరదాగా చెప్పిన, ఒకవేళ మరి అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకుంటే దయచేసి తల్లిదండ్రులు వెతికి ఏమైనా అనాథాశ్రమంలో ఉన్న ఒక కుర్రాడికి పెళ్లి చేయండి. ఎటువంటి అభ్యంతరం ఉండదు. వాడు నిరభ్యంతరంగా మీతోటే ఉంటాడు. నమస్కారం.